శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భార్గవరాముని స్వప్నము. శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. భార్గవరాముడు శివునికి నమస్కరించి అట్లే దుర్గకు కాళీకి కూడా నమస్కరించి శివుని అనుమతితో పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ మంత్రసిద్ధి కొరకు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకొనుచు 1 మాస పర్యంతం నిరాహారుడై ప్రాణాయామం చేస్తూ తపమాచరించుచుండెను. ఆ పరశురాముడు తపస్సు ముగించి కండ్లు తెరిచినప్పుడు ఆకాశమునంతయు తన దివ్య తేజస్సుతో ఆవరించి సూర్యుని కన్నా గొప్ప కాంతితో దశదిశలు వెలుగుచున్న ఒక దివ్య రథమును చూశాను. ఆ రథమున ఒక సుందర పురుషుడు చిరునవ్వుతో భక్తుల్ని అనుగ్రహించుటకై వచ్చినట్లు కనిపించెను. ఆ దివ్య పురుషుని చూసి తాను ఈ భూమిపై ఉన్న రాజులను 21 మార్లు జయించి ఇక్కడ రాజులు లేకుండా చేయనట్లు శ్రీకృష్ణుని పాదార విందాలపై దృఢమైనది అపాయరహితమైనది అగు భక్తి కలిగి ఉండనట్లు శ్రీకృష్ణ దాసుడై ఉండనట్లు వరమును వేడగా ఆ పరమాత్మ అట్లే అని ఆ భార్గవరాముని అనుగ్రహించి అంతర్ధానమయ్యను. భార్గవరాముడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి తన ఇంటికి బయలుదేరను. అప్పుడు అతనికి శుభశకునంగా కుడి అవయవం అదిరెను. తన కోరికకు అనుగుణంగా మంచి కళ కనబడెను. అతని మనసు ఉద్విగ్నం కాగా ప్రసన్నంగా ఉండెను. ఉద్విగ్నం కాక ప్రసన్నంగా ఉండెను. రాత్రింబగళ్ళు వృద్ధి చెందినవి. ఆ సమయాన భార్గవరాముడు తన వారిని, తన శిష్యులను, తన తండ్రి శిష్యులను, సోదరులను, బంధువులను అందరినీ పిలిపించుకుని తన ఇంటిలో సమావిష్టుడై ముందు చేయు కార్యక్రమంకై వారి ఆలోచన అడిగి తెలుసుకున్నాను. వాటి పూర్వాపరాలను తన వృత్తాంతమును అంతయు వారికి తెలియపరిచి వారి యొక్క ఆమోదములను తాను బలవంతుడై కార్తవీర్యునితో యుద్ధమునకై బయలుదేరడం. భార్గవరాముడు యుద్ధానికి పోవు సమయాన అతనికి శుభశకునాలు ఎదురైనవి. వాటి వల్ల అతడు తన శత్రువులు మరణిస్తారని, తనకు విజయం లభించినని తలచెను. అతడు యుద్ధయాత్రకై బయలుదేరుతున్నప్పుడు మయూరం, సింహం, గంట, దుందుభి ధ్వానం వినిపించెను. ఆకాశవాణి కూడా అతనికి జయం కలుగును అన్నట్లు పలికినది. అట్లే మంగళమును సూచించు నవేంగితము, జయమును సూచించు మేఘశబ్దం వినబడ్డాయి. అదేవిధంగా అతనికి ఎదురుగా బ్రాహ్మణులు, వందిమాగతులు, జ్యోతిష్కులు, భిక్షుకులు కనిపించరు. వెలిగించిన దీపం పట్టుకుని అనేక భూషణాలు ధరించి చిరునవ్వుతో ఉన్న ముత్తైదువ ఎదురు వచ్చింది. అతని యొక్క మార్గమున నక్క, పూర్ణకుంభం, నెమలి, ముంగిస మొదలైన మంగళ సూచకములైన జంతువులు, పక్షులు కనిపించినవి. అట్లే కృష్ణసారం, ఏనుగు, సింహం, గుర్రం, గండకం, చమరీ మృగం, రాజహంస, చక్రవాకం, చిలుక, కోకిల, నెమలి, కాటుక పిట్ట, చకోర పక్షి, పావురం, కొంగ, చాతకం, చటము, మెరుపు, ఇంద్రధనుస్సు, సూర్యుడు, సూర్యకాంతి, అప్పుడే తీసిన మాంసం, ప్రాణమున్న చేపలు, శంఖం, బంగారం, పెరుగు, పేలాలు, తెల్లని ధాన్యం, తెల్లని పుష్పాలు, కుంకుమ, పతాకం, ఛత్రం, అద్దం, తెల్లని చామరం, దూడతో ఉన్న ఆవు, రథంపై ఉన్న రాజు, పాలు, నెయ్యి, అమృతమను తిని పదార్థం, పాయసం, సాలగ్రామం, దూరమాగిన పండ్లు, స్వస్తికమను ఆహార పదార్థం, చక్కెర, తేనె, పిల్లి, ఎద్దు, మేక, అడవేలుక, మబ్బుల నుండి విడిపోయిన చంద్రుడు, సూర్యుడు, కస్తూరి, నీరు, పసుపు, పుణ్యతీర్థముల మన్ను, తెల్లనోవులు, గరక, బ్రాహ్మణ బాలకుడు, బాలిక, జింక, వేశ్య, తుమ్మెద, కర్పూరం, పట్టుబట్ట, గోమూత్రం, గోమయం, గోధూళి కొట్టం, పశువులు నడుచు త్రోవ, గోశాల, గోమార్గం, భూషణాలు, దేవతామూర్తి, మండుతున్న నిప్పు, మహోత్సవం, రాగి, స్ఫటికం, సింధూరం, గంధం, రత్నం మొదలగు వాటిని తన కుడిపక్క చూశాను. అదేవిధంగా సువాసన గల వాయువును ఆఘ్రానిస్తూ బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు పొందెను. ఈ విధంగా మంగళ శకునాలు చూస్తూ భార్గవరాముడు సంతోషంతో యుద్ధ ప్రయాణం చేయసాగను. సూర్యాస్తమయ సమయాన అతడు నర్మదా నదీ తీరమున అక్షయవట వృక్షం చూశాను. దాని తర్వాత మిక్కిలి విశాలమైన పౌలస్యమని ఆశ్రమ స్థానానికి చేరుకొనను. ఆ స్థలం కార్తవీర్యుని పట్టణానికి సమీపాన ఉన్నది. అక్కడ తన వారితో కలిసి పూలశయ్యపై పరుండను. అతడు తెల్లవారు సమయాన ఒక సుందర స్వప్నాన్ని చూశాను. భార్గవరాముని స్వప్నం వాయుపిత్త కఫాది దూషితమైన మనసు చింతించింది కాదు. అతని స్వప్నంలో అతడు ఏనుగును, గుర్రాన్ని, గుట్టను, సౌధాన్ని ఎక్కుతున్నట్టు కనబడినది. క్రిములు తన శరీరాన్ని భక్షిస్తుండగా చూసి ఏడుస్తున్నట్టు కనిపించింది. అట్లే చందనం పూసుకొని నౌకను ఎక్కినట్టు, పట్టు వస్త్రాన్ని, పుష్పమాలు ధరించి ఉన్నట్టు కనిపించింది. మలమూత్రాలచే పసచే తన శరీరము పూయబడి ఉన్నట్టు, వీణను మోగించుచున్నట్టు స్వప్నం వచ్చింది. నదీ తీరాన వెడల్పైన పద్మముల రేకులపై ఉన్నట్టు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం తినుచున్నట్టు, అటుపిమ్మట తాంబూలం వేసుకొని బ్రాహ్మణుల ఆశీస్సులు తీసుకొనుచున్నట్టు స్వప్నం కలిగింది. ఫలములను, పుష్పములను, దీపమును తాను చూస్తున్నట్టు, పండిన ఫలములను,
పాలను చక్కెర కలిపిన వేడివేడి అన్నమును స్వస్తికమైన వంటను తింటున్నట్టు కలవచ్చింది. మరలా అతని జలజంతువులు తేళ్లు చేపలు పాములు తిన్నటకు లేక కాటువేయటకు రాగా భయంతో అతడు పరిగెడుతున్నట్టు కలవచ్చింది. తర్వాత అతడు సూర్యచంద్ర మండలాలు చూస్తున్నట్టు పుత్రులు గల ముత్తైదువు కనిపించినట్టు స్వప్నం వచ్చెను. చక్కని వేషంతో ఉన్న కన్యక అతన్ని కౌగిలించుకున్నట్టు బ్రాహ్మణుడు సంతోషంతో ఆలింగనం అనర్చుకున్నట్టు ఫలములు గల వృక్షమును దేవతా విగ్రహాన్ని చూచినట్టు తాను రథంపైనను ఏనుగుపైనను ఉన్నట్టు పట్టు వస్త్రం రత్నాలంకారాలు ధరించిన బ్రాహ్మణ స్త్రీ తన ఇంటిలోకి ప్రవేశించినట్లు శంఖమును స్ఫటికమును తెల్లని మాలను ముత్యములను చందనమును బంగారును వెండని రత్నాన్ని ఏనుగును వృషభాన్ని తెల్లని సర్పాన్ని శ్వేత చామరములను నీలోత్పలాన్ని అద్దమును కలలో చూసెను. తాను నవరత్నంలో కల రథాన్ని మాలతీమాను ధరించి ఎక్కినట్లు ఇంకను రత్నసింహాసనాన ఉన్నట్టు కలగనను. భార్గవరాముడు తన స్వప్నంలో పద్మల వరుసను పూర్ణకుంభాన్ని పెరుగును పేలాలను నేతిని తేనెను తాటియాకులచే చేయబడ్డ ఛత్రం గల వాణ్ణి కొంగల వరుసను హంసల వరుసను పూర్ణఘటమును పూజించు కన్యలను వ్రతమున ఉన్న కన్యలను మండపంలో ఉన్న శంకరుని లేక విష్ణువును పూజిస్తున్న బ్రాహ్మణులను తనకు జయం కలుగునట్లు వారు ఆశీర్వదిస్తున్నట్టు చూశాను. అదేవిధంగా అమృతవర్షాన్ని ఆకులు రాలుటను ఫలములు వర్షంగా పడుటను పుష్పముల చందనముల వృష్టిని అప్పుడే కోసిన మాంసమును జీవించి ఉన్న చేపలను నెమలిని తెల్లని కాటక పెట్టను సరోవరాన్ని పుణ్యతీర్థాన్ని పావురాన్ని చిలుకను పాలపిట్టను శంఖమును ఆడ చిన్న గద్దను చాతక పక్షిని పులిని సింహాన్ని ఆవును తన కలలో చూసెను. అట్లే గోరోచనాన్ని పసుపును తెల్లని ధాన్యాలను మండుచున్న అగ్నిని గరికను దేవాలయ సమూహమును పూజలు అందుకొనిచున్న శివలింగాన్ని అట్లే పూజించబడిన మృన్మయ లింగాన్ని తన స్వప్నంలో భార్గవరాముడు చూసెను. ఎవలు గోధుమల పిండిని రకరకాలైన భక్ష్య పదార్థాలను తింటున్నట్టు దివ్య వస్త్రాలు దివ్యాలంకారాలు ధరించిన దివ్య స్త్రీతో సంగమం చేస్తున్నట్టు నర్తకి వేశ్య రక్తం కళ్ళను తన స్వప్నంలో చూసెను. అట్లే తన శరీరమందంతటా రక్తం పూసుకున్నట్లు పచ్చని రంగు గల పక్షుల మాంసములను తినుచున్నట్టు అకస్మాత్తుగా తనను సంకెళ్లతో కట్టివేసినట్టు ఆయుధాలు చే దెబ్బలు తిన్నట్టు ఉదయకాలమంది తన స్వప్నంలో భార్గవరాముడు చూసెను. ఉదయకాలంలో వచ్చిన ఈ శుభ స్వప్నముల వల్ల భార్గవరాముడు మిక్కలి సంతోషించి తన శత్రువును తప్పక చంపగలనని తలచి తన ప్రాతకృత్యాలను సంతోషంతో చేసుకొనెను. ఓం శాంతి శాంతి శాంతి.